నేను కరెక్ట్ గా స్వామివారి సన్నిధికి సహస్ర దీపాలంకార సేవ జరిగే మండపంకి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇక రెండు పద్యాలు, చాలా అద్భుతమైన పద్యాలు, పోతన మహాభాగవతము అష్టమ స్కందంలో ఉన్నటువంటి గజేంద్ర మోక్షంలో ఉండేటువంటి రెండు పద్యాలు చదివి వినిపిస్తాను. ఓం నమో వెంకటేశాయ. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు తాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన ఉయ్యాలించి సంరంభియై. గజేంద్ర మోక్షంలో చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ ఆ గజేంద్రుడు చేసి, ముసలి గజేంద్రుడు కాలు పట్టుకోవడము, దాని నుంచి విడిపించుకోవడం కోసం అని చెప్పని సకల ప్రయత్నాలు చేస్తాడు గజేంద్రుడు. ఆ తర్వాత ఇంకా లావుక్కింతయు లేదు ధైర్యము విలోలంబై అని చెప్పని శ్రీ మహావిష్ణువుని రకరకాలుగా ప్రార్థిస్తాడు. ప్రార్థించిన సమయంలో పోతన మహాభాగవతంలో ఈ పద్యం రాసేటప్పుడు శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, సాక్షాత్తు దేవుని యొక్క చిరునామా దేవునే రాశాడు అంటారు ఈ పద్యం. ఎందుకంటే భాగవతములో ఆ పద్యం ఎలా రాయాలి అనేది తోచక పోతనామాచ్యులు గారు పొలంకి వెళ్ళి తర్వాత రాస్తామని చెప్పడము తన కూతురుతో. మళ్ళా పోతనామాచ్యులు గారు తిరిగి వచ్చేసరికి ఆ పద్యాన్ని శ్రీరామచంద్రుడే సాక్షాత్తు వచ్చి రాశాడని చెప్పని పోతనామాచ్యుల వారు తన కుమారుతో చెప్పడం అనేది జరుగుతుంది, తను రాయలేదని చెప్పని. సో ఇప్పటికి కూడా మనం ఆ పద్యము అంత గొప్పది, దేవుడే రాసిన పద్యంగా మనం భావిస్తుంటాము. ఇంకొకసారి చదువుతాను చూడండి. అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగుణాపన్న ప్రసన్నుడు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయ్యాలించి సంరంభియై. ఆ విధంగా గజేంద్రుడి యొక్క ఆర్తనాదం విని శ్రీ మహావిష్ణువు గజేంద్రుడిని కాపాడడానికి వస్తాడని చెప్పని ఈ పద్యం యొక్క, అంటే మనం చేయవలసిన ప్రయత్నాలన్నీ మొదట చేసి ఆ తర్వాత దేవుని నుంచి మనము ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మన వల్ల కానివి దైవానుగ్రహం వల్ల మనకు లభిస్తాయని చెప్పడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడే పరివారంబుంజీరడు అబ్రహపతిన్ పన్నింపడా కర్ణికాంతరధమిల్లముంచక్కనొత్తడు వివాద ప్రోద్దిత శ్రీకుచోపరిచలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. ఓం నమో వెంకటేశాయ. గజేంద్రుని యొక్క ప్రాణాలను కాపాడాలి అనేటువంటి ఉత్సాహంతో అంటే ఇక్కడ త్వరితగతిన కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో సిరికించెప్పడు, లక్ష్మీదేవికి చెప్పడు, శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు, శంఖ చక్రాలు ఆయుధాలేవి ధరింపకుండా ఏ పరివారంబుంచీరడు అబ్రహపతిన్ పన్నింపడా కర్ణికాంతరధమిల్లముంచక్కనొత్తడు వివాద ప్రోద్దిత శ్రీకుచోపరిచలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. గజేంద్రుని యొక్క ప్రాణాలు రక్షించడానికి త్వరితగతిన వస్తాడు.